బెట్టింగ్ చేస్తున్నారు కదా, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, పువర్ పీపుల్ కావచ్చు, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఆ దిశగా ఎందుకు వెళ్తున్నారు, బెట్టింగ్ యాప్స్ దిశగా? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్లో అంతా కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ పట్ల మైండ్ సెట్ అనేది ఒకటి రియలైజ్ కావాలి. రెండోది మనం సేవింగ్స్ అనేది చేసుకోవాలి, అంటే ఖర్చులు తగ్గించుకొని వృధా ఖర్చులు అనేది సేవింగ్స్ చేసుకోవాలి. మూడోది మన అర్నింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. నాలుగోది ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్లో చేయాలి. ఇక్కడ ఏమవుతుందనంటే మనీ పట్ల రాంగ్ మైండ్ సెట్, రెండోది సేవింగ్స్ అనేది చేయకపోవడం, మూడోది అర్నింగ్ పొటెన్షియల్ అనేది ఇంకా కెపాసిటీ అనేది పెంచుకోకపోవడం, రైట్ ప్లేస్లో సేవ్ చేసుకోకపోవడం. మరి సేవింగ్ చేసుకోకపోవడం ద్వారా వృధా ఖర్చులు పెంచుకోవడం ద్వారా వీళ్ళకి అనేది ఇన్స్టెంట్ అనేది మనీ అనేది ఇంకా కావాలి, ఏవి ఇంకెక్కువ ఖర్చు పెట్టడానికి, ఇంకెక్కువ షో ఆఫ్ చేయడానికి. అప్పుడు డబ్బులు లేవు. అప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోస్ అనేది చూసి ఇన్స్టెంట్ మనీ కోసం, ఇన్స్టెంట్ ప్లెజర్ కోసం వీళ్ళు అందులో ఆడితే డబ్బు అనేది మనకి ఎక్కువ వస్తాయి, సో దట్ ఈ ఫోన్ కొనొచ్చు, ఈ బైక్ కొనొచ్చు, లేదంటే ఇట్లాంటి లైఫ్ అనేది చూడొచ్చు అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలా ఫీల్ చేశారు. వాళ్ళు చూడు రీ గో నాకు డబ్బు ఇన్స్టెంట్గా వచ్చింది, నేను ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని అట్లా ఫీల్ చేస్తే వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే అరే ఇట్లయితే మనకు కూడా వస్తుంది అని చెప్పేసి బెట్టింగ్స్ యాప్స్లో అనేది వాట్ ఎవర్ ఇన్వాల్వ్ అయిపోయి ఇన్స్టెంట్ సక్సెస్ అనేది పొందుతున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నాను అనమాట, ఇన్స్టెంట్ సక్సెస్ ఎవరైతే పొందుతున్నారో ఆ డబ్బు ఎక్కువ కాలం ఉండదు, ఎట్లా పోవాలో అట్లా పోతుంది. అదే స్లో ప్రాసెస్లో కష్టపడి సంపాదించిన డబ్బు లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫార్ములా అనేది మనకి మన పేరెంట్స్ అనేది చెప్పారు కాబట్టి మనం ఈరోజు ఆ ప్రాసెస్లో పోకుండా కొంచెం వాట్ ఎవర్ మన కష్టాజీతంతోనే మనం ముంగడికి వెళ్తున్నాం. కష్టమో నష్టమో కష్టపడే సంపాదించాలని మోరల్ వాల్యూస్ ఎత్తుకుస్తూనే పోతున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది ఎడ్యుకేషన్ ఇందాక అన్నా కదా, ఎప్పుడు కూడా కూర్చోబెట్టి అరే కష్టపడితే ఆ డబ్బు ఫలితం ఎట్లుంటుంది, దాని టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడే కానీ చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఇన్స్టెంట్గా ఎడవంగానే ఇచ్చేస్తున్నారు, అనగానే తీసుకో అనగానే తీసుకో, ఏడిస్తే ఇచ్చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వాళ్ళకి అన్నీ ఈజీగా దొరికినాయి. కాబట్టి ఈరోజు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదైనా అడిగితే దొరకలేదు కదా ఈజీగా, అప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఈజీగా దొరుకుతుందని స్టార్ట్ చేసారు అనమాట. ఇది మ్యాక్సిమం ఇలా ఉంది దీని వెనకాల. అంతేగాని దీని వెనకాల ఇంకేదో రీజన్స్ అనేది లేవు. రెండోది వచ్చేసి ఏంటంటే చాలా వేరే వేరే దేశాలలో ఎవరైతే ఉన్నారో, నేను డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేస్తుంటా, అక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు పెద్దగా కూర్చొని రీసెర్చ్ చేసారు అనమాట. రాబోయే టైంలో డెవలప్డ్ కంట్రీలోకి ఏది రాబోతుందని అంటే మన ఇండియా రాబోతుంది. ఎందుకంటే ఏ దేశంలో లేని యూత్ మన ఇండియాలో ఉన్నారు. ఓకే, సో మన ఇండియా అనేది రాబోయే టైంలో డెవలప్డ్ కంట్రీకి రాబోతుంది. అండ్ అది కూడా యూత్ వల్ల. యూత్ వాళ్ళ కనుక గోల్స్ పైన ఫోకస్ చేసి గోల్స్ అచీవ్ చేస్తే ఇండియా త్వరలో నెంబర్ 1 కంట్రీ అవుతుంది. సో వీళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి. డిస్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్లే స్టోర్లో ఫ్రీగా సంబంధించిన గేమ్స్, రెండో సైడ్ ఈ బెట్టింగ్స్ అని వదిలిపడేసి వీళ్ళు. మన ఇండియాలో కొంతమందికి ఫ్రీ అంటే కకృతి. ఆ ప్లే స్టోర్లో గేమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ క్యాండీ క్రష్ ఇంకా కొన్ని గేమ్స్ ఉంటే పోతూనే ఉంటారు. ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, రీల్స్ స్క్రోలింగ్, క్యాండీ క్రషింగ్, లూడో ఇట్లాంటి కొన్ని గేమ్స్లలో పోతూనే ఉంటారు. అంటే అక్కడ ఏమైపోయింది, వాళ్ళు గోల్ అచీవ్ చేసేసారు వాళ్ళు. వేరే కంట్రీస్ వాళ్ళు ఏమని, యూత్ అనేది గోల్ పైన ఫోకస్ లేకుండా డైవర్ట్ అయితే చాలు, ఆ గోల్ అనేది వాళ్ళు అచీవ్ చేసేసారు. మనం ఏం చేసినాం, మన గోల్ పక్కన పెట్టేసి అవతల గోల్ అచీవ్ చేసినాం. సో ఇన్ షార్ట్ ఏమైపోయింది, మనం అనేది డబ్బులు లేక ఫైనాన్షియల్ క్రైసిస్తో సఫర్ అవుతున్నప్పుడు మళ్ళీ దానికి టెంపరీ మళ్ళీ సొల్యూషన్ పట్టుకొచ్చారు వాళ్ళే. వీళ్ళు టెంపరీ ఫైనాన్షియల్స్ ఇప్పుడు కావాలంటే బెట్టింగ్ యాప్లు పట్టుకొని వద్దామని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ ఊబిలో కూడా స్ట్రక్ అయిపోయారు. ఇన్ షార్ట్గా ఇంతగానం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ దీనికి బలి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అయ్యారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరైతే ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంది, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. అది పాజిటివ్ వేగా. కానీ మన దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ మీనింగే మారిపోయింది అనమాట. ఆ ప్రాంక్ వీడియోస్ చేసేటోడు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనంట, ఆ కిచెన్ టూరు, హోమ్ టూరు, బాత్రూమ్ టూర్లు చేసేటోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనంట. కొరియోగ్రఫీస్ చేస్తున్నారు, డాన్సులు చేసుకుంటూ కూడా ఇన్ఫ్లుయెన్సర్, అది కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇది అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంది, జనాలకి వాల్యూ యాడెడ్ కంటెంట్ ఇచ్చుకుంటూ, ఎడ్యుకేట్ చేసుకుంటూ, వాళ్ళకంటూ ఎగ్జాంపుల్గా ఉంటూ, వాళ్ళనంటూ మోటివేట్ చేసుకుంటూ, ఎదుక్కుంటూ రావడము, వాళ్ళని ఒక ఐకాన్ లాగా, ఒక ఐడియల్ లాగా తీసుకోవడం అనేది ఇన్ఫ్లుయెన్సర్. అది నా దృష్టిలో నేను ఇలా అనుకుంటున్నా. గూగుల్ ఏం చెప్తా నాకు తెలియదు. సో కానీ దీనికి ఆపోజిట్ చేసి పడేసారండి. అంటే ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. అది తప్పు. అది ఆ ఫాలోవర్స్ అనేది కూడా ఏదైతే ఉందో కొంతమంది ఫేక్గా సంపాదించుకుంటున్నారు. ఇంకో కొంతమంది అనేది ఇందాక చెప్పినా కదా క్రింజింగ్ కంటెంట్ అనేది చేసుకుంటూ సంపాదించుకుంటారు. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. దయచేసి అలా పిలవకండి. అలా పిలిచి అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మంచి చేసే వాళ్ళు కూడా పరువు అనేది పోతుంది ఈరోజు.
ఓకే. అండ్ ఈరోజు చూడండి ఎడ్యుకేషన్ కంటెంట్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా చాలా ఎడ్యుకేషన్ కంటెంట్ కూడా చేస్తుంటారు, మేము చేస్తుంటాం, చాలామంది ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ ఎప్పుడు తక్కువ ఉంటాయి. ఈ క్రింజీ కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయంటే టైంపాస్ ఏదైతే వీడియోస్ ఉంటాయో అవే ఎక్కువ చూడాలని ఇష్టపడుతున్నారు అనమాట. అది కనుక మైండ్ సెట్ చేంజ్ కాకపోతే ఇంకా ఈ పూర్ క్లాస్లోనే మిగిలిపోతారు. ఇట్లాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ చూడడం ద్వారా ఓకే 4 విషయాలు అనేది మనం నేర్చుకొని మన మైండ్ సెట్ చేంజ్ అయ్యి మనం ఎక్కడి నుంచి డబ్బు సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ మల్టిప్లై చేయొచ్చు, ఇవన్నీ చేయడం ద్వారా లైఫ్లో ఎంత చేంజెస్ వస్తుంది. కానీ ఇవి చేయకుండా టైంపాస్ అన్నీ చూసుకుంటే ఎందుకు చూసుకుంటున్నాను మళ్ళీ రీసెర్చ్ చేస్తే దీని వెనకాల ఇంకా పెద్ద సైన్స్ అనేది నాకు తెలుసుకున్నాను రీసెంట్గా. ఇది కనుక ఎవరైతే అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది ఇది అనమాట. డోపమైన్ అంటే ఏంటంటే ఇన్స్టెంట్ ప్లెజర్. అంటే డోపమైన్ అనేది ఒక కెమికల్ ఉంటుందన్నమాట. వాట్ ఎవర్ మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఆనందం కనుక లోపల వచ్చిందనుకోండి డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇంకోటి సెరోటోనిన్ రైట్. సెరోటోనిన్ ఏదైతే ఉంటుంది కదా అది కూడా ఆనందం వచ్చినప్పుడు కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందన్నమాట. డోపమైన్ ఏంటంటే ఇన్స్టెంట్, సెరోటోనిన్ ఏదైతే ఉంది కదా అది ఇన్స్టెంట్ కాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మంతంతా కష్టపడిన తర్వాత వాట్ ఎవర్ మీరు కోరుకునేది ఏదైతే ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏదైతే ఆనందం వస్తుంది చూడండి అది సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. అది ఆ రోజు డే లాంగ్ ఉంటుంది, లేదంటే 2-3 రోజుల వరకు ఉంటుంది, వారం రోజుల వరకు ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ చాలా సూపర్గా ఉంటుందండి. డోపమైన్ అంటే ఏంటంటే ఇప్పుడు పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక రీల్ చూడంగానే వావ్ నాకు వ్యూస్ వచ్చినాయి, నాకు లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, సూపర్ అని అంటాం కదా అది డోపమైన్ అనమాట. ఓకే, సో అది ఏమైపోతుంది తెలుసా, వచ్చింది కదా ఇన్స్టెంట్గా. మళ్ళీ మీరు కొద్దిసేపు ఇట్లా లంచ్ చేస్తుంటే ఇంకేదైనా కొంచెం ఖాళీగా ఉండగానే లోపల నుంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. డోపమైన్ తక్కువైపోయింది మళ్ళీ కావాలి అని. మళ్ళీ ఫోన్ తీస్తాం, మళ్ళీ చూస్తాం, మళ్ళీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల నుంచి వస్తుంది కోతిలాగా డోపమైన్ తక్కువైపోయింది కావాలి అని. సో అట్లా ఈరోజు చాలామంది మనుషులు అనేది ఏమైందంటే డోపమైన్కి అడక్ట్ అయిపోయారు. మంచి డోపమైన్ ఓకే, ఈ చీప్ డోపమైన్ చీప్ డోపమైన్కి అడక్ట్ అయిపోయారు. నేనేమంటానంటే ఈ చీప్ డోపమైన్కి అడక్ట్ అయ్యే బదులు సెరోటోనిన్ ఏదైతే కెమికల్ రిలీజ్ చేస్తే చూడండి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ దానికి అడక్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం అందరము ఇప్పుడు స్విగ్గీ ఆర్ జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తాం, ఇన్స్టెంట్ ఫుడ్ వస్తుంది, అది ఇన్స్టెంట్ డోపమైనే రైట్. సో వాట్ ఎవర్ ఈరోజు రీల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇన్స్టెంట్ డోపమైనే. ఓకే, ఈ పాడ్కాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 1 hour పైకి వస్తుంది. ఇది చూడడం ద్వారా సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆలోచన వస్తుంది కదా డబ్బు సంపాదించాలి గుడ్ వే అని రైట్. అదే ఒక చిన్న రీల్ అనేది ఇట్లా చూడడం ద్వారా ఏమవుతుందంటే ఇన్స్టెంట్ డోపమైన్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్స్టెంట్ డోపమైన్ అనేది తీసుకురాకుండా ఓకే పర్మనెంట్ సెరోటోనిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తే బాగుంటుంది. అది ఎట్లా వస్తుంది అని అంటే ఇన్స్టెంట్ డోపమైన్లని అడిక్షన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసేసాలన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఈ ఫోన్లో డైలీ మొత్తానికి ఒక 1 hour నేను వాడతానని అది పెట్టుకున్నారనుకోండి ఇన్స్టెంట్ డోపమైన్కి దూరం అయిపోయారు. ఇన్స్టెంట్ డోపమైన్లు ఏవేవైతే వస్తాయో, ఎందుకంటే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ తెలుసు మంచి షెడ్యూల్. ఏవైతే ఇన్స్టెంట్ డోపమైన్లు ఏ సోర్సెస్ ద్వారా వస్తున్నాయో గేమ్స్ ద్వారా ఆర్ ఇన్స్టెంట్ రీల్స్ చూడడం ద్వారా, ఇన్స్టెంట్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టడం ద్వారా ఆర్ వాట్ ఎవర్ ద్వారా వస్తుందో అవన్నీ దూరం చేసుకున్నారనుకోండి ఓకే అప్పుడు కష్టపడుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఆ కష్టానికి ఒక సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది ఫలితం. అది సూపర్ సక్సెస్. అది ఒకప్పుడు మనం మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం అనమాట. దాన్ని నెల మొత్తం కష్టపడిన తర్వాత జీతం వస్తే, నెల మొత్తం కష్టపడ్డ తర్వాత సక్సెస్ వస్తే ఇన్స్టా అంటున్నారు కాబట్టి అది ఇన్స్టెంట్ అదే మనం తెచ్చుకొని వండుకొని తింటే అది ఇంకెంత అది దాన్నే అంటారు అనమాట సెరోటోనిన్. అది కెమికల్ అది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడనే మీరే సింపుల్గా చెప్పేసారు అనమాట. స్విగ్గీ జొమాటోలో ఇన్స్టెంట్గా ఆర్డర్ పెడితే డోపమైన్ అనేది వస్తుంది. అదే వండుకొని అందరు కలిసి కూరగాయలు కట్ చేసి స్టవ్ మీద వేసి తిప్పి బాగా వండి కిచెన్లో గంట ప్రిపేర్ చేసిన తర్వాత బయటికి వచ్చి అందరికి వడ్డించి అందరు తిని పెడితే వాళ్ళు బావంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది సక్సెస్తో లింక్ చేస్తున్నాను. సేమ్ అట్లా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే బెట్టింగ్ ఎందుకు వచ్చిందంటే ఈజీ సక్సెస్ ఎందుకు వచ్చిందంటే సేవింగ్ లేకపోవడం ద్వారా ఓకే అండ్ ఖర్చులు అనేది వృధావి పెంచుకోవడం ద్వారా ఇవన్నీ ద్వారా వస్తున్నాయి అనమాట. అందుకోసం కొంచెం ఏదైనా చేస్తే చాలా బాగా ఉంటుందని అర్థం. ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీకి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి.